కానీ కడప జిల్లాలో సతీష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వాళ్ళు ఎదిగి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఈరోజు నారా లోకేష్ బాబు గారిని కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తున్నారంటే 20 ఏళ్ళు, మరీ ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు 94 నుంచి 2004 వరకు ఆయన నాయకత్వంలోనే, మా నాయకుడు నాయకత్వంలోనే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 24 వరకు మళ్ళీ అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళు మా సార్ గవర్నమెంట్లో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా జమలమడుగుకి? ఈరోజు 2024లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఉపాధి పనులలో దాదాపు జమలమడుగు నియోజకవర్గంలో 25 కోట్ల సీసీ రోడ్లను మేము పూర్తి చేసి ఈరోజు ప్రజల్లోకి ధైర్యంగా పోయి తిరిగి మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇది చేసినాం జమలమడుగు కానీ మీరేమైనా చెప్పగలరా ధైర్యంగా? ఈరోజు మరీ ముఖ్యంగా ఇక్కడున్న నాయకులకు నేను చెప్తున్నాను, ఈరోజు సోలార్ పార్క్ 2019లో ఒక 250 మెగావాట్ల సోలార్ పార్క్ని పూర్తి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రిడ్కి కనెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 5 ఏళ్ల పాటు అదాని కానీ లేకపోతే స్ప్రింగ్ ఎనర్జీ కానీ